ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? మీ కుటుంబం బాగుందా? మీరందరూ కూడా ప్రతిరోజు దేవునిలో ఎదగాలని, జీవం గల దేవుని సేవించడంలో మీరు ఎప్పుడు ముందుండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి పట్టణ కేంద్రంగా జరుగుతున్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్య మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రాంచులు ప్రారంభించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ మన ప్రే టవర్లోనూ చర్చ్లోనూ జరుగుతున్న ప్రార్థనలలో మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తున్నందుకు ప్రభు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సువార్త ప్రకటన ధ్యేయంతో ఈ పరిచర్య కొనసాగుతుంది. దేవుని సువార్తను ఉన్నదన్నట్టుగా అనేక మంది తెలియచేయడం ద్వారా ప్రభువును గురించిన నిర్ణయాలు అనేక మంది తీసుకుంటున్నారు. దేవుడు అలాంటి వారిని ఇంకా బలపరచాలని మీరు పట్టుదలగా ప్రార్థన చేయండి. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథం తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4 and verse 13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ which strengthens me. నన్ను బలపరచు దేవుడు నాతో ఉన్నంతకాలం నేను సమస్తము చేయగలను. అంటే సమస్తము చేస్తానంటే పాపం చేస్తానని కాదు, తప్పుడు పనులు చేస్తానని కాదు, ఇష్టానుసారం జీవిస్తానని కాదు. దేవుని మహిమార్థమై ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన సంకల్పములు నెరవేర్చే పనులు నేను చేస్తాను. అది దాని అర్థం. ఒకవేళ పౌలు మహాశయుడు ఇలా అన్నాడు అనుకోండి, నేను ఏదైనా చేయగలను అని కనుక అనుంటే అది ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది తన మీద తన ఆధారపడ్డ. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. ఎవరి బలం మీద వారు ఆధారపడే జీవితం కాదు. క్రైస్తవ జీవితం దేవుని మీద ఆధారపడే జీవితం. ఈ రోజుల్లో చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేసేవాళ్ళు కానీ, లైఫ్ కోచ్లు కానీ, ఇలాంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం పెంచుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు ఎదురు లేదు, నీ తిరుగులేదు, నువ్వు ఏదనుకుంటే అది సాధించేయగలవు, నువ్వు ఏదనుకుంటే అది చేసేయి, ఇంకొకటితో నీకు అవసరం లేదు, ఎవరి గురించి నువ్వు ఆలోచించేయక్కర్లేదు, నీకు ఏది మంచి అనిపిస్తే అది చేసేయి, నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు అన్నట్టుగా చాలామంది చెప్పడం మనం చూస్తున్నాం. అయితే క్రైస్తవ బోధ అలాంటిది కాదు. మనం మన ఆలోచన మీద కాదు బ్రతకాల్సింది, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని కాదు మనం జీవించాల్సింది. లేఖనాలు క్లియర్గా చెబుతుంది, దేవుని మీద ఆధారపడ్డాం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. అది కరెక్ట్ స్టేట్మెంట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని గనక పౌలు అనుంటే అది ఖచ్చితంగా గర్వంతో మాట్లాడిన మాటే. కానీ నేను ఆ సమస్తము ఎందుకు చేయగలుగుతున్నాను అంటే, నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు. ఆయన బలం మీద నేను ఆధారపడుతున్నాను. ఆయన అపారమైన శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. తన సంకల్పములు, తన ఉద్దేశములు, తన యొక్క ఆలోచనలు నా ద్వారా దేవుడు నెరవేర్చాలనుకున్నాడు. కాబట్టి నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటున్నాను అని ఎవరైతే దేవుని వైపు చూస్తారో అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. గాడ్ మేక్స్ యూ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదానికి చిరునామాగా చేస్తాడు. నిన్నే ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. అంతకన్నా గొప్ప విషయం ఏముంది? చాలాసార్లు మనం ఆశీర్వాదం కోసం అడుగుతూ ఉంటాం, లేదా దీవెన కావాలనుకుంటాం. దీవెన కావాలనుకోవడం లేదా ఆశీర్వాదం కావాలనుకోవడం ఎంత గొప్ప విషయమో, దేవా నన్ను దీవెనకరంగా మార్చు, నన్ను ఆశీర్వాదకరంగా మార్చు అని ప్రార్థన చేయడం ఇంకా ఉత్తమం. పౌలు భక్తుడు అదే అంటాడు, నేను క్రీస్తు ప్రభు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తము చేయగలనని. దైవజనుడు నిక్ వ్యూసిస్ గురించి మీలో చాలామంది తెలుసు. ఆస్ట్రేలియాలో ఆయన పుట్టిన తర్వాత 2 కాళ్ళు 2 చేతులు లేవు. హీఈస్ అ మ్యాన్ వితౌట్ లిమ్స్. నేను ఆ సందర్భాల్లో దైవజనుడిని కలుసుకున్నప్పుడు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత గొప్పది అంటే, ప్రభువు నాతో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను ప్రభు కోసం. ఆ స్థితిలో మరి ఎవరైనా ఉండుంటే ఎంతో నిరుత్సాహపడి నిరాశపడి ప్రతిరోజు ఒక చీకటి కొట్టులో కూర్చుని లేదా చీకటి గదిలో కూర్చుని నా బ్రతుకెందుకు ఇలా అయిపోయింది, దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించాడని ఏడ్చేవాళ్ళేమో. కానీ ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రపంచం అంతా తిరుగుతూ అనేక మందిలో స్ఫూర్తిని నింపుతున్న గొప్ప దైవజనుడు ఆయన. ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? ఎక్కడి నుండి వస్తుంది అంత మోటివేషన్? ఎక్కడి నుండి వస్తుంది అంత స్ఫూర్తి? అంటే క్రీస్తు ప్రభు ద్వారే. ఒక సందర్భంలో ఆయన ఒక పుస్తకం రాశాడు, నో హ్యాండ్స్, నో లెగ్స్ అండ్ నో వరీస్. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు కూడా లేవని. దేవుడు చక్కని భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, పరిచర్యనిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయనతో నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చైనాలో
సువార్త ప్రకటించడానికి వెళ్తే సుమారుగా 7 లక్షల మంది ఒక ప్రసంగం వినడానికి వచ్చారట. 7 లక్షల మంది వ్యక్తిగతంగా ఆయన్ను చూడాలని లేదా ఆయన ప్రసంగం వినాలని. దేవుని కార్యాలు ఎంత గొప్పవి అంటే, ఒక మొండెము ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఒక బల్ల మీద నిలబడినప్పుడు ఆయన మాటలు వినడానికి 7 లక్షల మంది. పెద్ద పెద్ద పాలిటీషియన్స్, లేకపోతే ప్రపంచాన్ని మేము చాలా అద్భుతంగా మారుస్తున్నాము, లేదా ప్రపంచం అంతా మా గుప్పెట్లో ఉందనుకున్న పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినా కానీ అంతమంది క్రౌడ్ ఎక్కడ లేరు. ఎందుకు ఈ మాట చెబుతానంటే, నన్ను బలపరిచే దేవుడు నాకున్నప్పుడు నా స్థితిగతులు ఏవైనా సరే, కొన్నిసార్లు శారీరక దౌర్బల్యం, అంగవైకల్యం ఇలాంటివి నన్ను కబళిస్తున్నప్పటికీ కూడా దేవుని కృప నాకు తోడుగా ఉంటే నేను సమస్తము చేయగలను. ఈరోజు నీకున్న బలహీనతలను బట్టి ఏడుస్తున్నావా? ఇంపర్ఫెక్షన్స్ని బట్టి దుఃఖపడుతున్నావా? నీకున్న షార్ట్ కమింగ్స్ని బట్టి ఏడుస్తున్నావా? నాకు అది లేదు ఇది లేదని ప్రతిసారి లేని వాటి మీద దృష్టి పెట్టుకునే ఏడుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, లే, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేవుని కోసం జీవించగలవు, ఆయన మహిమార్థం నువ్వు బ్రతకగలవు. నేను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడే. తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకాన్ని ఎక్కించి తన మహిమ కొరకు వాడుకోవడంలో దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడే. దుఃఖపడకు, బాధపడకు, అధైర్యపడిపోకు. జీవితం అంతా అయిపోయిందని ఏడవద్దు, శపించుకోవద్దు నీ జీవితాన్ని. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ప్రభు కోసం బ్రతుకు, ఆయన కోసం జీవించు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ఏదైతే అసాధ్యాలుగా కనబడుతున్నాయో, ఏ పనులైతే చేయలేను అనుకుంటున్నావో, ఇదేదైతే నా వల్ల కాదు అనుకుంటున్నావో, దేవుడు వాటిని నీ ద్వారా చేయించగలడు. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే, గుంటల్లో దోసేసి వర్తకులకు అమ్మేసినప్పుడు యోసేపు బహుశా అనుకుని ఉంటాడు, నా జీవితంలో అత్యధికమైన స్థానం ఏదైనా ఉంది అంటే ఈ పరిస్థితి నుంచి విడుదల పొంది నేను మరలా నా దేశం వెళ్ళిపోతే చాలు, లేకపోతే నేను ఈ పరిస్థితులను బయటపడితే చాలు అని యోసేపు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు యోసేపు పట్ల ఉన్న సంకల్పం ఏంటంటే, కేవలం నువ్వు బయటకు రావడం మాత్రమే కాదు, నిన్ను ఐగుప్తు దేశానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటికీ ఆశీర్వాదకరంగా మారుస్తాను. దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. ఈ వాగ్దానం ప్రతిరోజు క్లెయిమ్ చేయి. మా ఇంట్లో, మా గదిలో కూడా ఇదే వాగ్దానం పెట్టుకున్నాను, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరుచు నా దేవుని సమస్తం చేయగలను. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించిన ఈ పరిచయం దేవుడి రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరింపు చేస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారంటే కేవలం దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు కాబట్టే ఇంత గొప్పగా దేవుని కార్యాలు జరిగించగలుగుతున్నాం. దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. ప్రభు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నన్ను బలపరుచు అని నేను సమస్తము చేయగలనని దైవజనుడు చెప్పినట్టుగా మా జీవితాల్లో నీ బలము, నీ శక్తి, నీ ప్రభావం ఉన్నప్పుడు మేము ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలమనే ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నా వల్ల ఏది కాదు, నేనేం చేయలేకపోతున్నాను, నా జీవితం అంతా వేస్ట్ అని శపించుకుంటూ బ్రతుకుతున్నారో వారందరినీ మీరు ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి, ఉత్తేజపరచండి. నీ శక్తితో, ప్రభావంతో నింపండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదలివ్వండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.